హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను అన్నంలోకి గానీ, టిఫిన్స్‌లోకి గానీ మంచి హెల్తీ కారప్పొడి చూపిస్తున్నానండి. అన్నంలోకి అయితే చాలా కమ్మగా ఉంటుందండి. ఇడ్లీలోకి, దోసల్లోకి, ఉప్మాలోకి ఎందులోకైనా కూడా తినొచ్చండి. పిల్లలకైతే వేడి వేడి అన్నంలోకి ఇలా చేసి పెట్టండి. చాలా బాగా తింటారు. ఇక్కడ నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలతో కారప్పొడి చూపిస్తున్నానండి. దీనికోసం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి ఈ కప్పుతో 1 కప్పు దాకా అవిసె గింజలు తీసుకున్నాను. ఈ అవిసె గింజల్ని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి ఇవి చక్కగా బాగా కరకరలాడుతూ బాగా వేగుతాయి. ఇలా కొద్దిగా ఒక 50% వరకు అవిసె గింజలన్నీ వేగిపోయిన తర్వాత ఏ కప్పుతో అవిసె గింజలు తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక అరకప్పు దాకా తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలండి. నువ్వులు చాలా తొందరగా వేగుతాయి కాబట్టి అవిసె గింజలు ఒక 50% వరకు వేగిన తర్వాత అప్పుడు తెల్ల నువ్వులు కూడా వేసుకుని ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి మనకి వేగుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి. అలా అయితే మనకి ఇవి వేగిపోయినట్టే. చూసారు కదా, ఇక్కడైతే ఇవి వేగిపోయాయి. ఇంతకంటే ఎక్కువగా బాగా వేయించేస్తే ఇవి మాడితే గనక స్మెల్ ఒక రకంగా ఉంటుందండి. అలాగే మనకి పొడి కూడా టేస్ట్ బాగోదు. ఇక్కడైతే అవిసె గింజలు, నువ్వులు వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ పొడైతే నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే క్వాంటిటీ తగ్గించి కూడా చేసుకోండి. అంటే చిన్న కప్పుతో కూడా చేసుకోవచ్చు మీరు. తర్వాత అదే ప్యాన్‌లోనే అరకప్పు దాకా పల్లీలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. పల్లీలు కూడా ఒక 50% వరకు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. పల్లీలు కూడా ఇలా కొద్దిగా ఒక 50% వరకు సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అదే కప్పుతోనే ఒక అరకప్పు దాకా గుమ్మడి గింజలు వేసుకోవాలండి. ఈ గుమ్మడి గింజలు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇవి తింటే ఇవి సపరేట్‌గా తినలేని వాళ్ళైతే ఇట్లా కారప్పొళ్ళు ఇలా చేసుకొని తినటం వల్ల మనకి హెల్త్‌కి హెల్త్, అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ గుమ్మడి గింజలు అలాగే పల్లీలు 2 కూడా బాగా వేగిపోవాలండి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే లోపల వరకు వేగుతాయి. చూసారు కదా, ఇక్కడైతే ఇవి వేగిపోయాయి. వీటిని కూడా అదే ప్లేట్‌లోకి తీసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కారప్పొడి కారానికి తగినట్టుగా ఇక్కడ నేను ఒక 12 దాకా ఎండుమిర్చి తీసుకున్నానండి. నేను తీసుకున్న ఎండుమిర్చి వచ్చి చాలా ఘాటుగా, కారంగా ఉంటాయండి. కాబట్టి నేను తక్కువగానే తీసుకున్నాను. తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఒక పావు కప్పు దాకా మినుములు వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే మినుములు తీసుకున్నాను. మినుములు వేసి చేసే కారప్పొడి టేస్ట్ బావుంటుందండి. తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల దాకా జీలకర్ర వేసుకోవాలి. ఒక టీ స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు వేయటం వల్ల మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ చాలా బావుంటాయండి. వీటిని కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ పప్పులన్నీ కూడా వేగేలాగా బాగా వేయించుకోవాలి. ఇక్కడ మీరు మినుములు ప్లేస్‌లో మినపగుళ్ళు తీసుకోవచ్చు. బద్ద మినపప్పు ఇట్లా ఏదైనా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇందులోనే ఒక 4-5 రెమ్మల దాకా చింతపండు, 5 రెబ్బల చింతపండును కూడా వేసుకొని దీనిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, పప్పులన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు చివర్లో ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కరివేపాకు కొద్దిగా లేతగానే ఉందండి. అందుకని లాస్ట్‌లో వేసుకున్నాను. లాస్ట్‌లో వేసుకుని దీనిని కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇలా మరీ క్రిస్పీగా అయితే నేనేం వేయించలేదండి. నార్మల్‌గా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నానండి. ఇక్కడ నేనైతే నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంది. మీ దగ్గర ముక్కలు ఉన్నాయంటే గనక ఎండు కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని వీటితో పాటే వేయించేసుకోండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పొడి వేసుకోవాలి. ఎందుకంటే ఆ వేడికే పొడి వేగిపోతుందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత వీటన్నిటిని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకుని సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 టీ స్పూన్ల దాకా ఉప్పును వేసుకున్నాను. ఒక 2, 3 సార్లుగా కొద్ది కొద్దిగా తీసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం ఒకటేసారి అయితే మిక్సీ జార్‌లో నలగదు కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో పొడిని తీసుకున్నాను కాబట్టి 2, 3 సార్లుగా దీనిని ఇలా గ్రైండ్ చేసుకుని ఒక పెద్ద బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ పొడి మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత చివర్లో ఇక్కడ మీకు కావాల్సినట్టుగా వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకుని పాయ మొత్తాన్ని కూడా తీసుకున్నానండి. ఈ వెల్లుల్లిపాయ వేయటం వల్ల మనకి టేస్ట్ గానీ, ఫ్లేవర్ గానీ చాలా బావుంటుందండి. దీనివల్ల మనకి ఆ అవిసె గింజల నుంచి వచ్చే స్మెల్ గానీ అలాంటిది ఏది తెలియకుండా మంచి టేస్ట్‌గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. వెల్లుల్లి కూడా చాలా మంచిది. ఇలా వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పొడిని కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఉప్పు అయితే కరెక్ట్‌గా సరిపోయింది. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంక ఎక్స్ట్రా కూడా ఏమీ యాడ్ చేయలేదు. కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇక్కడైతే మనకి అవిసె గింజలతో చేసిన కారప్పొడి రెడీ అయిపోయిందండి. ఇక్కడ వేడి వేడి అన్నంలోకి ఇలా కొద్దిగా పొడిని వేసి, నెయ్యి వేసి పిల్లలకి గనక తినిపించండి. చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకే కాదండి, దోసల్లోకి, ఇడ్లీలోకి, మెయిన్‌గా ఉప్మాలోకి కూడా చాలా బావుంటుంది. అలాగే చాలా హెల్తీ కూడా. ఇందులోనే నువ్వులు, పల్లీలు, గుమ్మడి గింజలు అన్నీ కూడా వేసాం కాబట్టి
చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో.